అసలు మేము ఇంత దూరం ఎందుకు వచ్చామో ఎవరైనా అడిగారా? నేను నేరుగా విషయానికి వస్తున్నాను. మా తమ్ముడు బ్యాంకులో పనిచేస్తున్నాడు, బాగా సంపాదిస్తాడు. చెడలవాట్లు కూడా ఏవీ లేవు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఊళ్ళో వాళ్ళందరినీ అడగండి. ఎవరూ చెప్పడం ఎందుకమ్మా? ఆ అబ్బాయి మొహం చూస్తేనే తెలుస్తుంది ఎలాంటి అలవాట్లు లేవని. పైగా చాలా మంచివాడు. సో అందుకే 2 కుటుంబాలు కూర్చొని ఓ మాట అనుకుంటే సరిపోతుంది. అదేంటంటే, ఒక్క నిమిషం. హలో, చెప్పండి సార్. అయ్యో, అవునా? అదేలా అయింది? సరే సరే, నేను వస్తున్నాను. మీరేదో చెప్పాలంటున్నారు, కానీ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అయిందంట. నన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. మీరేమీ అనుకోనంటే నేను బయలుదేరుతాను. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వు బయలుదేరు, మేము మీ అమ్మగారితో మాట్లాడతాం. అలాగే. ఏదో ఇంపార్టెంట్ పని అనుకుంటా, లేదంటే ఇలా మాట మధ్యలోనే లేచి వెళ్ళదు. ప్లీజ్ మీరేమనుకోకండి. పర్వాలేదు వియ్యపురాలు గారు, నెలకి 75,000 జీతం సంపాదిస్తుంది కదా, ఆ మాత్రం ముఖ్యమైన పనులుంటాయిలేండి. సరే, ఇప్పుడు మేము వచ్చిన విషయం చెప్తాను. అదేంటంటే అదేనండి, మీ అమ్మాయికి బంగారం, మా అబ్బాయికి క్యాష్ ఎంతిస్తారు అని. అంటే మాకు పెద్దగా పట్టింపులేం లేవనుకోండి, కానీ రేపు పెళ్లికొచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా, అందుకు. అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నామో అది సూటిగా చెప్పొచ్చు కదా. చూడండి, మేము ఇచ్చిపుచ్చుకోవడం గురించి చెప్తున్నాం. మీరు 25 లక్షల క్యాషు, 25 తులాల బంగారం ఇవ్వాలని అడుగుతున్నాం. అయ్యో, మీరేం ఆలోచించకండి. మీరు చెప్పినట్టే 25 లక్షల క్యాషు, 25 తులాల బంగారం ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు. చాలా సంతోషం అండి. మేము వచ్చిన పని ఎంత సులువుగా అవుతుందని మేము అనుకోలేదు. అవునండి, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేమిక బయలుదేరుతాం. మీరు త్వరగా పెళ్లి పనులు మొదలు పెట్టేయండి. అలాగేనండి, పద. ఈ కట్నం సంగతి అక్కకు తెలిస్తే పెళ్లి జరిగినట్టే. అత్తయ్య నుంచి ఇంకా ఫోన్ రాలేదు, అమ్మ వాళ్ళేమో ఇంకా ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందో ఏంటో. అని ఎందుకంత టెన్షన్ గా తిరుగుతున్నావు? అదా, ఏం లేదులే అమ్ములు, నీకు చెప్పిన అర్థం కాదులే. అంతేలే, అందరూ పెళ్ళయ్యాక చేంజ్ అవుతారని విన్నాను, కానీ నువ్వు పెళ్లికి ముందే మారిపోయావు. ఇంతకు ముందులాగా నువ్వు నాతో మాట్లాడట్లేదు. అమ్ములు అమ్ములు, అదేం లేదమ్ము, నువ్వు నా బంగారానివే, నేనెప్పటికీ నీ మావయ్యనే. ఆమెను ఆడుకుందాం. ఆమీనా కట్టమీనా సింగే సాంగ్ నింగే డాంగ్ క్యారమ్ బోర్డ్ బ్యారమ్ బోర్డ్. ఇప్పుడు ఇది ఆడదు. ఇంతమంది ఉండి ఏంటి ప్రయోజనం? ఏమైంది సార్? సిఎస్టీ కంపెనీకి వెళ్ళిన ఆర్డర్స్ అన్ని రిటర్న్ వచ్చేసాయి. ఏదో ఒక చిన్న పీస్ డ్యామేజ్ అయిందని అన్నింటినీ రిటర్న్ పంపించేశారు.
ఇంత పెద్ద ఆర్డర్ని ఇంత కేర్లెస్గా ఎలా చేస్తారు? లక్ష్మి, నువ్వుండి కూడా ఇలా జరిగిందంటే ఏంటి అసలు ప్రాబ్లం? సార్, ప్రాబ్లం ఎక్కడ జరిగిందో నాకు తెలీదు. నేను చూసి సార్ట్ అవుట్ చేస్తాను సార్. నీకు తెలుసు కదా లక్ష్మి, ఒక్కసారి ఇండస్ట్రీలో పేరు చెడిపోతే బిజినెస్ చేయడం ఎంత కష్టమో. ఏం చేస్తారో నాకు తెలియదు. వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయండి. ఇది మన కంపెనీ రిప్యుటేషన్కి సంబంధించిన విషయం. చూసుకోండి. ఇదంతా ఎలా జరిగింది విజయ్? అన్ని బాధ్యతలు నువ్వే తీసుకున్నావు కదా. సారీ లక్ష్మి, ఏదో తెలియక తప్పు జరిగింది. నీ సారీ తీసుకుని ఏం చేయమంటావు? ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు విజయ్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది అందరి ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. మనకి ఈ కంపెనీ అన్నం పెడుతుంది. దీనికి మనం న్యాయం చేయాలి. ఇంకెప్పుడు ఇంత కేర్లెస్గా వర్క్ చేయకండి. అర్థమైందా? ఇంక వెళ్ళండి. ఏయ్! మామయ్య కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య. దింపు మామయ్య. మామయ్య ప్లీజ్. అమ్మా, బాగా అలిసిపోయాను. కాస్త కాఫీ చేసి తెస్తావా? ఏమే, నేను నీతో పాటే వచ్చాను కదా, కాస్త ఆగు. అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? హరి, మేము ఒక పెద్ద తప్పు చేసేసాంరా. అంతా ఈ త్రిపురానే చేసింది. అసలు ఏం జరిగిందమ్మా, సరిగ్గా చెప్పు. ఏం లేదురా, మేము అడిగినవన్నీ ఇవ్వడానికి వాళ్ళేం మాట్లాడకుండా వెంటనే ఒప్పేసుకున్నారా. ఇదే తొందరపడి తక్కువ అడిగింది. ఇంకొంచెం ఎక్కువ అడిగుంటే బాగుండేది. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకో తెలుసా? అడిగినంత డబ్బు నగలు వాళ్ళు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళు ఒప్పేసుకున్నారు. రే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. చూసావా అమ్మా, వచ్చే డబ్బు గురించి చెప్పగానే నీ కొడుకు మొహంలో ఆనందం చూడు. మాట్లాడిందేమో మేము, ఆనందమేమో వీడికి. రే, నీ డబ్బులో నాకు షేర్ కావాలి, ముందే చెప్తున్నాను. అబ్బా, సరైన టైంకి జోకర్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉందిరా. చేతి నిండా సంపాదించే కోడలు, అడిగినంత డబ్బిచ్చే వియ్యపురాలు, అలాంటి వాళ్లతో సంబంధం కుదురుతుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. నీ జాతకం చూపించినప్పుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తుందని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు చూసావా, అదే నిజమైంది. ఇక నుంచి పెళ్లి పనులన్నీ చాలా ఫాస్ట్గా చేయాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసలే పెళ్లి గుళ్ళో జరుగుతోందిరా. బంధువులందరూ చాలా మంది వస్తారు. దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ మంచి రూమ్స్ అరేంజ్ చేయాలి. ఎవ్వరికీ ఎలాంటి లోటు జరగడానికి వీల్లేదు. ఈ భద్రావతి కొడుకు పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ ఎక్కడా ఎలాంటి లోటు జరగకూడదు. అవునవును, అవుతున్నది. రాజమాత భద్రావతి పుత్రుడు రాజకుమారుడు శ్రీహరి పెళ్లి కదా. అవునరా, నా కుటుంబం ఏ రాజకుటుంబానికన్నా తీసిపోదు. నా శ్రీహరి రాజకుమారుడి కన్నా తక్కువేం కాదు. ఎన్ని ఏళ్ల నుంచి వీడి పెళ్లి గురించి కలలు కన్నానో తెలుసా? ఇప్పుడు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మన ఇంటికి కోడలిగా వస్తోంది. నేను ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు నాకు తగిన ఫలితం దక్కింది. సరే సరే, ఇప్పుడు ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటావా, లేదా పెళ్లికి కావలసిన సామాన్ల లిస్ట్ ని హరికిస్తావా? అయ్యో, మర్చిపోయానే.
ఒరే నాన్న మార్కెట్ నుంచి తేవలసిన లిస్ట్ అంతా రాసి నీకు ఇస్తాను. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేరా. సరే అమ్మా, లిస్ట్ వాట్సాప్ చేసి.